ఆయన కార్యకర్తలు పోలేదు మీటింగ్కి, ఆయన పోవద్దని చెప్పిండు. ఆయనకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి కోసం కోమటి రాజగోపాల్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదా భూమి మీద అని ఉంటే చెప్పు, భూమి మీద అయిపోయిన ఉంటే. ఎందుకంటే మా రాజన్న చాలా కాస్ట్లీ ఎమ్మెల్యే, దాదాపు 4-5 వేల కోట్ల కొట్టాడు ఆయన లీగల్గా విత్ ట్యాక్స్. ఏవో అట్లా సంపాదించింది. మరి మా సొమ్ము ఏం చేయమంటారు, కాంట్రాక్ట్లు పోయి మొత్తం జన సొమ్మే కదా కాంట్రాక్ట్లు అంటే. సో ఇప్పుడు కాస్ట్లీ ఎమ్మెల్యే కాబట్టి మా కార్యకర్తల బాధ అంటే ఇంకోటి వస్తే వాడు పదిలిగాడు. మా రాజన్న ఓ చిన్న మీటింగ్ జరిగితే మనిషికో ₹1,00,000 ఇదే తిరిగిపోయిరా తాగిపోయిరా అంట. నాకెరక కదా, నాకు కూడా ఇచ్చింది కదా. మా కార్యకర్తలకు మేము బీజేపీ కూడా ఇచ్చింది కదా. మా పోరాగాళ్ళందరికీ మేమే ఇది చేసినాం, కార్యకర్తలు కానాడు మేము చూసినాం కదా. ఎన్నికలు వస్తే ఓటుకు 5,000 ఇస్తాడు. ఎవరైనా జర పెద్ద లీడర్ ఉంటే వానికి 2-3 లక్షలు ఇస్తాడు. ఓ సర్పంచ్ అనేటువంటి ఉంటే వానికి 10 లక్షలు ఇస్తాడు. ఓ ఎంపీటీసీ, ఓ ఎంఆర్ఓ ఏమంటారు ఎంపీపీ అసలు ఉన్నాడు, 50,000 ఇస్తాడు. ఓ జడ్పీ చేస్తే వాడు ₹1,00,00,000 ఇస్తాడు. ఈ పైసలు ఇచ్చే నాయకుడు ఎవడున్నాడు కాంగ్రెస్లో? 65 మంది ఎమ్మెల్యేలో మా రాజగోపాల్ లెక్క కార్యకర్తలు 10 లక్షలు ఇద్దాము ఓనికి లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. అందుకే ఆయన కోసం కోసుకుంటారు, ఇంకేం చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, ఏదైనా చేస్తారు, పైసలు ఇస్తారు కాబట్టి.